కుటుంబమంతా కన్నీడు నాయనా, కుటుంబమంతా వేదనతో ఉన్నాయా. సహాయం చేయవా, ఈసయా సహాయం చేయవా. ఈ వేదన, ఈ మానసిక రోగము, ఈ శారీరక రోగము భరించలేకపోతున్నారయ్యా, భరించలేకపోతున్నారయ్యా. భార్యాభర్తల మధ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య సైక్యత లేదన్నా, కుటుంబంలో ఎన్నో గొడవలు ప్రభువా. భారత కాలసి సొలసి ఉన్న సమస్త జనుడారా నా యుద్ధకు రండి అన్నావు కదా ప్రభువా. నీ దగ్గరకు వచ్చాను, ప్రార్థించు. రెండు చేతుల పైకెత్తి మోషే రెండు చేతులెత్తి ప్రార్థించినంతసేపు ఇశ్రాయేలు ప్రజల విజయాన్ని పొందుతున్నారు. ప్రతి చీకటి శక్తులు, ప్రతి దుష్ట శక్తులు యేసు శిలువ కింద పడిపోనుగాక. ప్రతి వ్యాధులన్నీ యేసు నామములో స్వస్థత పొందునుగాక. శిరస్సుల నరికాల వరకు యేసు రక్తముతో ప్రోక్షింపబడునుగాక. ప్రతి బలహీనతలన్నీ యేసు నామములో స్వస్థత పొందునుగాక. ప్రతి చేతబడి శక్తులు, ప్రతి దుష్ట శక్తులు, ప్రతి దుష్ట శక్తులు, ప్రతి మంత్ర శక్తులు యేసు పరిశుద్ధాత్మలో కాలిపోనుగాక. ప్రతి తాయితు శక్తులు కాలిపోనుగాక. ప్రతి బంధకాలు విడుదల పొందునుగాక. బిడ్డా, సంతాన భాగ్యం లేదని అనుకుంటున్నావా? ఇదిగో ఈ సమయంలో యేసయ్య నీ గర్భాన్ని తాకునుగాక. పిల్లలు లేరని ఎన్నో సంవత్సరాల నుంచి ఏడుస్తున్నావా? నా భర్త మారట్లేదని ఏడుస్తున్నావా? నా భార్య మారట్లేదని ఏడుస్తున్నావా? నా కొడుకు మారట్లేదయ్యా, నా కొడుకు త్రాగుబోతుతనానికి ఏదో ఒక ఆకర్షకు లోనయ్యాడయ్యా. యేసయ్యా, నా భారమంతా నీవే, నా వేదనంతా నీవే, నా కన్నీరంతా నీకు అర్పిస్తున్నారయ్యా. ఎన్నోసార్లు అనుకున్నా, ఎందుకు ఈ బ్రతుకులు, ఎందుకు ఈ జీవితము, ఎన్నోసార్లు చనిపోదాం అనుకున్నానయ్యా. కానీ నువ్వున్నావని నీ దగ్గరికి వచ్చానయ్యా, నువ్వున్నావని నీ దగ్గరికి వచ్చానయ్యా, నీవున్నావని నీ దగ్గరికి వచ్చానయ్యా. యేసు, యేసు నమ్ముకో బిడ్డ. యేసు అని పిలు, యేసు అని నోరు తెచ్చి పిలు. ప్రతి దుష్ట శక్తులు, ప్రతి తాయితు శక్తులు, ప్రతి వ్యాధులు యేసు నామములో విడుదల పొందునుగాక. బిడ్డ, ఏ బలహీనతను బాధపడుతున్నా, నీ రోగముతో రోగాలతో ఉన్నావా, వ్యాధులతో ఉన్నావా, ఇప్పుడు యేసు నమ్ముకో. యేసు అని పిలు. దావీదు కుమార యేసు, దావీదు కుమార యేసు, దావీదు కుమార యేసు, నన్ను బాగు చేయవా, నన్ను బాగు చేయవా. మనందరినీ బాగు చేయాలని, ప్రతి రోగాలను నయం చేయాలని, ప్రతి దుష్ట శక్తి నుంచి ప్రార్థించాలని. యేసయ్య పరిశుద్ధాత్మ శక్తి నీపై దిగవచ్చునుగాక. ఈ బలహీనతలన్నీ యేసు నామములో తొలగిపోనుగాక. ప్రతి రోగాలు యేసు నామములో నయమైపోనుగాక. ఏం కావాలో ఈ తపస్కాల ఆరంభ దినాలలోనే ఏం కావాలి యేసు నుంచి అడుగు బిడ్డ. ఏం కావాలి బిడ్డ, ఏం కావాలి బిడ్డ, ఏమి కావాలి యేసు దగ్గరికి వచ్చా బిడ్డ. జ్వరాలతో ఉన్నావా? మానసికంగా కృంగిపోయావా? నాకు ఎవరు లేరనుకుంటున్నావా? నాతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా? నన్ను పలకరించే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా? యేసయ్య ఉన్నాడు నీతో, యేసయ్య ఉన్నాడు నీతో, యేసయ్య నీతో అంటున్నాడు బిడ్డ, నేను నిన్ను విడువను, ఎడబాయనంటున్నాడు. నేను నిన్ను విడువను, ఎడబాయను.